ఇటీవల అందరికీ ఇచ్చిన కమిటీలు ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని గురించి మరింత సమాచారం మనతో ఉన్నారు మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, పార్టీలో సాధారణ కార్యకర్తలు కూడా పెద్దపీట వేస్తూ వాళ్ళకంటూ ఒక హోదా ఇచ్చారు. దాని గురించి చెప్పండి. ఇది ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బలంగా ముందుకెళ్తా ఉన్నారు. కార్యకర్తే అధినేతగా మరి ఆనాడు నుంచి కూడా కొనసాగుతూ ఉంది. ఆనాడు సాధారణ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసిన, ఎంపీలుగా చేసిన, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా చేసినటువంటిది ఘనత అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. అదేవిధంగా ఈరోజు పొలిట్ బ్యూరోలో కూడా కొత్త వారికి అవకాశం కల్పించడం, యువతకి ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారి సూచనలతో సీనియర్స్ని గౌరవిస్తూ కొత్త వారికి భవిష్యత్ తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి కావాల్సినటువంటి నాయకత్వాన్ని తయారు చేసుకునే దానికోసం ఈ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటు పొలిట్ బ్యూరో దగ్గర నుంచి, అలాగే రాష్ట్ర కమిటీ, అలాగే సెంట్రల్ కమిటీ, మిగతా అనుబంధ కమిటీలు కూడా త్వరలోనే ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని ఏదైతే గత 44 సంవత్సరాలుగా అనేక కష్టాలు చూసాం, ఇబ్బందులు చూసాం, కానీ కార్యకర్తలు వెన్నంటి నడిచినటువంటి సందర్భాలు కష్టాలు ఉన్నప్పుడు కనబడి ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం చేసి తీసుకెళ్ళడం కోసం ఇవాళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. చివరి కార్యకర్త వరకు కూడా ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలనేది ఒక తెలుగుదేశం పార్టీతో సాధ్యం. ఈరోజు ఒక కొత్త యువరక్తం కూడా ఈ రాష్ట్రానికి వచ్చింది. యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అవ్వడం ఇది చాలా శుభపరిణామం. డెఫినెట్గా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి యువ నాయకుడు లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసి పార్టీని పునర్వైభవం తీసుకొచ్చారు. అలాగే మరి ప్రభుత్వంలోకి వచ్చాక కూడా అనేక సంస్థలు ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు, పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి దానికి నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఇటు పార్టీ బాధ్యతలు కూడా అప్పచెప్పడం చాలా శుభపరిణామం. తప్పకుండా మా టార్గెట్ 2029 ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కొనసాగించడానికి కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలని లక్ష్యంతో పనిచేస్తాం. ఈసారి కమిటీలు ఎక్కువ మహిళలకి, అలాగే సాధారణ ప్రజలకి, అలాగే యువతకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటి నుంచి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పార్టీకి సంబంధించి? ఖచ్చితంగా అప్పుడు మన పార్లమెంట్లో కూడా 33% రిజర్వేషన్ కల్పించాలనేది. ఎందుకంటే మహిళలకి ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రోత్సహించడం జరుగుతుంది. అందుకని ఇవాళ కమిటీల దగ్గర నుంచి మేము ప్రస్థానాన్ని స్టార్ట్ చేసాం. రేపు లోకల్ బాడీస్లో కానీ, రేపు రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కూడా మహిళలకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. యువతని మొట్టమొదటి నుంచి కూడా ప్రోత్సహించడం జరిగింది. మరి మేమందరం కూడా యువత కోటాలోనే వచ్చి ఇవాళ రాష్ట్ర మంత్రులుగా కూడా సేవ చేసుకుంటా ఉన్నాం. పొలిట్ బ్యూరోలో కూడా అవకాశాలు వచ్చినాయి. ఖచ్చితంగా యువతకి సముచిత స్థానం ఒక తెలుగుదేశం పార్టీతో సాధ్యం. ఇప్పుడు జరిగిన సభలో ప్రధానంగా ఎలాంటి అంశాల గురించి చర్చించారు చంద్రబాబు గారు? అందరి కార్యకర్తలకు ఎలాంటి సూచన ఇచ్చారు? చంద్రబాబు గారు క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. నాయకులు ఏ రకంగా ముందుకెళ్లాలా, ఎన్టీ రామారావు గారి ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి స్ఫూర్తి, లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అలాగే పార్టీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నీతి నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ నిర్మాణమే ప్రథమ బాధ్యతగా తీసుకోవాలని చెప్పి కూడా వారు సందేశం ఇవ్వడం కూడా జరిగింది. డెఫినెట్గా మా టార్గెట్ కూడా రీచ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఉన్నత స్థానానికి రావడానికి అవకాశం ఉందని చెప్పి వారు క్లియర్గా చెప్పారు. ఆ విధంగానే ఇవాళ మేమందరం కూడా ముందుకెళ్తాం జరుగుతుంది. సో చూశారు కదా, ఇది ఈరోజు పరిస్థితి. ప్రమాణ స్వీకార అనంతరం కార్యకర్తలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని టార్గెట్లు అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎన్నికల దృష్ట్యా కార్యకర్తలందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిందిగా, ఈ ఇయర్ కంటే వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలవాలని పార్టీ ఎప్పుడు ప్రజల కోసం కృషి చేస్తూనే ఉంటుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వతో హారిక, వైకే న్యూస్, విజయవాడ. అంటే చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తారు. ఒక టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా 90% వచ్చే ఆదాయం శాలరీస్కే వెళ్ళిపోతున్నా కానీ సంక్షేమం వైపు తన యొక్క మొగ్గును చూపుతూ ఏదో విధంగా మాట ఇచ్చిన ప్రకారం చేస్తున్నామని చెప్పడం జరిగింది. తర్వాత అందరినీ కూడా ఇంతకుముందు రాక్షసుల పాలన ఏ విధంగా ఉందో వివరిస్తూ మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం వాళ్ళు ఎక్కువ వాళ్ళు చేసినటువంటి మనం చేసినా చేయకున్నా మన మీద ఏ తప్పైనా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ దానికి ఎక్కడికక్కడ ఖండించండి, గ్రౌండ్ లెవెల్లో సేవకులుగా పనిచేయమని చెప్పి. తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఒక పొలిటికల్ పార్టీ కాకుండా ఒక స్వచ్ఛంద సంస్థ వలె
సకల జనుల కొరకు ప్రయత్నం చేస్తుంది. పరిపాలన అధికారంలో ఉంటే ప్రజలకు సౌకర్యాలు అందించడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేయడం తెలుగుదేశం పార్టీ యొక్క విధి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత మరి తెలంగాణలో కూడా 1,78,000 సభ్యత్వం చేయడం జరిగింది. మండల కమిటీలు మొదలైన వేయడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ కమిటీల నిర్మాణం ఉంది. త్వరలో మరి ఆ పార్లమెంట్ కమిటీలు కూడా పూర్తిగా చేసి జాతీయ అధ్యక్షుల వారి అనుమతి కొరకు పంపడం జరుగుతుంది. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పథాన నడిచే ప్రక్రియ ఉన్నది. టీడీపీ పార్టీలో సాధారణ కార్యకర్తలకి అలాగే మహిళలకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు ప్రాముఖ్యతగా శ్రీదేవి గారిని పాలిటీ బ్యూరో మెంబర్గా చేర్చుకోవడం జరిగింది. దీని గురించి మరింత సమాచారం ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు అనే దానిపై ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం చెప్పండి, మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ పార్టీలో, దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? పాలిటీ బ్యూరో మెంబర్గా అయినందుకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు అనేది నా జీవితంలో మర్చిపోలేని రోజు. మన గౌరవనీయులైన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవనీయులైన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లోకేష్ గారికి ఇప్పుడు కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు నేనైతే కల్లో కూడా ఊహించుకోలేదమ్మా ఇలాంటి పదవులు వస్తాయని. కానీ మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడు తెలిసిన విషయమే. మహిళలను గౌరవించడం, మహిళలు కష్టపడిన మహిళలను గుర్తించడం, వాళ్ళని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి ఆయన ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆల్రెడీ కూడా మన అందరికీ తెలిసిన విషయం, కార్యకర్త అధినేత అని మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన మాటలను ఆచరణలో పెట్టిన వ్యక్తి ఎవరంటే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన తెలుగుదేశం పార్టీకే దొక్కుతుందని కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి మీ కార్యనిర్వహణ ఎలా ఉండబోతుంది కార్యవర్గ ప్రమాణ స్వీకారం తర్వాత? నా మీద నమ్మకంతో ఏ బాధ్యత అయితే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, గౌరవనీయులైన లోకేష్ గారు ఏ బాధ్యత అయితే నా మీద పెట్టారో ఆ బాధ్యత కోసం అని చెప్పి అహర్నిశలు పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవ్వడానికి మరింత ఎక్కువ టైం కేటాయిస్తాను. ఇప్పుడు జరిగిన సభలో చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎలాంటి అంశాల మీద మాట్లాడారు? పార్టీ కార్యకర్తలు ఎలా ఉండాలని నిర్దేశించారు? కార్యకర్తలు అనేవారు ఒక క్రమశిక్షణతో ఉండాలి, ఒక నిబద్ధతతో పనిచేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా, మా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అదే చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన చెప్పిన బాటలో, ఆదర్శ బాటలో అందరు కార్యకర్తలు అందరూ కూడా నడవడం జరుగుతుందమ్మా. ఇప్పుడు కూడా మా అందరికీ అదే నిర్దేశించడం కూడా జరిగింది. ఒక సామాన్య కార్యకర్తని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి నేను ఇప్పుడు కూడా మీ అందరికీ అండదండలుగా ఉంటూ సహకరిస్తూ ఉంటాను. కనుక మీరు పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలందరూ కూడా ప్రయత్నం చేయవలసిందిగా మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలియజేయడం జరిగింది సార్, లోకేష్ గారు. సో చూశారు కదా, మహిళలకి పెద్దపీట వేస్తూ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే పార్టీ అనేది ఇంకా బలోపేతం అవుతుందన్న ఉద్దేశంతో మహిళలకు కూడా ప్రాధాన్యం ఇచ్చేలాగా వాళ్ళని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈవిడికి ఇచ్చిన శ్రీదేవి గారికి పాలిటీ బ్యూరో మెంబర్గా ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని ఖచ్చితంగా నెరవేర్తిచ్చే ప్రయత్నం చేస్తామని, అలాగే చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు పార్టీలో ప్రతి ఒక్కరు సమానమేనని, ఎవరు హెచ్చుతగ్గులు పోకోకుండా అందరూ సమన్వయంగా పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక, వైకే న్యూస్, విజయవాడ. ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో కమిటీల ప్రమాణ స్వీకారం జరిగింది. దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో ఉన్నారు బైరెడ్డి శబరి. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈరోజు కమిటీలో కూడా లోకేష్ అన్నతో పాటు నేను ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఇంకొక పెద్ద అచీవ్మెంట్గా భావిస్తున్నాను. అట్లాగే లోకేష్ అన్న సీఎం గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయాలని, ఇంకా ముందు ఎన్నెన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. మేడం, గతం కమిటీలకి ఇప్పుడు కమిటీలకి చాలా మార్పులు చేశారు. ఎక్కువ యువతని, మహిళల్ని తీసుకోవడం జరిగింది. దాని గురించి చెప్పండి. మహిళల్ని, యువతని తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు సీఎం గారు ఎంతో క్లారిటీగా చెప్పారు, క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్లకు, పార్టీ కోసం కష్టపడే వాళ్లకు, వేరే డీవియేషన్ లేకుండా పనిచేసే వాళ్ళకే అసలైన ప్రాధాన్యత ఇచ్చాము అని క్లియర్ కట్ చెప్పారు. కాబట్టి పని 24 గంటలు పార్టీ కోసం పనిచేసి వేరే డైవర్షన్ లేకుండా, ఇతర పార్టీ వాళ్ళని నెత్తిన కూర్చోపెట్టకుండా పనిచేసే వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మేడం? ఖచ్చితంగా బాగుండబోతుందండి. ఇంకా వేరే తిరిగే లేదు, వేరే పార్టీకి అవకాశం లేదు, మా పార్టీకి తిరిగే లేదు.
సో చూశారు కదా, ఈరోజు ప్రమాణ స్వీకారం అనంతరం మనతో మాట్లాడిన బైరెడ్డి శబరి గారు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క కార్యకర్త సమానమని చెప్పారని, ఎవరు హెచ్చు తగ్గులు చూపించుకోకుండా ఉండాలని, అలాగే భవిష్యత్తులో ఖచ్చితంగా టీడీపీకి అంటూ ఒక గుర్తింపు స్థానం లభించబోతుందని, తర్వాత కూడా ఎన్నికల్లో టీడీపీ రాబోతుందని కూడా చెప్తున్నారు. మీరే చూస్తున్నారు కదా ఎలా జరుగుతుంది. పండుగ వాతావరణం ఉంది, రోడ్లు బ్లాక్ అయినాయి. నేను చేరుకోవడానికి దాదాపు అర్ధగంట పడింది ఆఫీస్ జాతీయ కార్యాలయం చేరుకోవడానికి. ఒక ఉత్సాహం, ఒక జోష్. టీడీపీ పార్టీ అంటేనే ఫస్ట్ నుంచి ఒక జోష్. ఈరోజు మొట్టమొదటిగా నేను జాతీయ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సభ్యులకి, రాష్ట్ర నూతన కమిటీ సభ్యులకి, ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు అధినేత నారా చంద్రబాబు గారికి, యువ నాయకులు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, జాతీయ కమిటీకి, రాష్ట్ర కమిటీకి, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి ఎవరైతే కష్టపడి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారో వాళ్ళని అధినేత, యువనేత గుర్తించి ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందో, పార్టీ కోసం కష్టకాలంలో నిలబడినారో, పార్టీ కోసం పని చేశారో వాళ్ళని గుర్తించి పార్టీ పదవులు కేటాయించడం జరిగింది. వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, మంచి అవకాశం. దీనికి ఉపయోగించుకొని మరింత బలంగా పార్టీ కోసం అహర్నిశల్ కృషి చేస్తానని నేను అల్లాతో ప్రార్థిస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నేను వర్క్ చేస్తున్నాను. ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. దీని గురించి మరింత సమాచారం మనతో ఉన్నారు ఏపీఐఏసీ చైర్మన్. ఆయనకి ఎలాంటి పదవి ఇచ్చారనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కమిటీల పరంగా చూసుకుంటే మీకు ఎలాంటి హోదా ఇచ్చారు? అంటే ఒక సామాన్యమైన కార్యకర్త పాలిట్ బ్యూరోగా కూడా రావచ్చు అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమైంది. ఒక క్లస్టర్ ఇన్ఛార్జి అంటే ఒక 5-6 గ్రామాలకి ఉండేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు, ఒక 20 గ్రామాలకి నాయకుడు చెందినటువంటి మండల పార్టీ అధ్యక్షురాలు కానీ, ఒక రామరాజు అంటే ఒక బ్యాంక్ ప్రెసిడెంట్గా ప్రస్తావన స్టార్ట్ చేసి ఈరోజు పాలిట్ బ్యూరోగా వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన, కార్యకర్త ఎంత విలువిస్తారనేది మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీలో ఒక పాలిట్ బ్యూరోగా సభ్యుడిగా రావడం అంటే మీకు తెలుసు ఎంతో కష్టమైనది. పార్టీ అంతగా గుర్తించి ఈరోజు అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తుందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నాయకత్వంలోనే ముందుకు జరుగుతూ ఉంది. ఇది కార్యకర్త అధినేత అనే నినాదంతో ప్రతి ఒక్కరు వర్క్ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు జరిగిన సభలో ఎలాంటి అంశాలపై చర్చించారు లోకేష్ గారు, చంద్రబాబు గారు? 100% కార్యకర్తే అధినేత, కార్యకర్తే సుప్రీం అంటానికి నేను ఒక కారణం. క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, పార్టీ వ్యవస్థాపన నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలిపి ఈరోజు యువతని కానీ, సీనియర్స్ని కానీ గౌరవిస్తూ పాలిట్ బ్యూరో కుదించారు. అలాగే సుమారుగా 160 కమిటీల్లో సభ్యులను కూడా ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. ఇదంతా ఈరోజు మేమందరం ఇక్కడ ఉంటున్నామంటే ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ రెండింటి వల్లే ఇది సాధ్యం అవుతుందని చెప్తున్నాను. టీం లోకేష్, అలాగే లోకేష్ గారికి యువతలో మంచి ఆకర్షణ ఉంది, అట్లాగే నెక్స్ట్ సీఎం లోకేష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. దాని గురించి 100% మా భవిష్యత్తు నాయకులు లోకేష్ గారు, అందులో ఏ విధమైన లోపం లేదు. మనకి తెలుగుదేశం పార్టీకి 2 యువకులు ఉన్నారు ఈరోజు. ఒక పక్క గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. జనరల్గా ఒక 25 సంవత్సరాల 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యువత ఏ విధంగా పనిచేస్తారు, వారికన్నా ఎక్కువ శాతం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు, లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు. మా భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలయికతోటి ఎన్డీఏ కూటమి పక్కన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ, రాష్ట్రంలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్ళి విజన్ 2047 అనే నినాదాన్ని 100% సక్సెస్ చేయడం జరుగుతుంది.
ఈ రోజు జరిగిన కార్యవర్గ ప్రమాణ స్వీకారం తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కమిటీల్లో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకంటే ఒక బాధ్యత అప్పగిచ్చారని, అలాగే భవిష్యత్తులో లోకేష్ ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉందని, దీనికి పార్టీ అందరూ ఆమోదం వ్యక్తం చేస్తున్నామని, సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే వైపు అడుగులు వేస్తుందని కూడా చెప్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఎప్పుడూ కూడా పార్టీ సంస్థాగత ఎన్నికలు 2 సంవత్సరాలకు ఒకటి జరుగుతాయి. అందులో భాగంగా ఈసారి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అవటం, తద్వారా కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవటం పార్టీలో మరింత ఉత్సాహం రావడానికి బాగా దోహదపడుతుంది. దీనివల్ల ఏంటంటే మన యొక్క ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మనం చేస్తున్న పథకాలని ప్రజలకు తెలియజెప్పడం, పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఒక పద్ధతి ప్రకారం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా క్యాడర్ అందరినీ కూడా సమీకృతం చేయడానికి పనికొస్తుంది. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ప్రతి నాయకత్వం కూడా ఈ పార్టీని బలంగా తీసుకుపోతున్న పరిస్థితుల్లో 30 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు కీర్తిశేషులు స్థాపించిన పార్టీకి 11 సంవత్సరాలు, ఆ తర్వాత 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని భుజస్కంధాలు వేసుకొని కష్టకాలంలో కూడా ఈ పార్టీకి నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. ఈరోజు 3వ తరం నేత కూడా నారా లోకేష్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే కాదు, రాష్ట్రంలోని యువతకు ఒక స్ఫూర్తి, ఒక ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ భవిష్యత్తుకంతా కూడా ఒక ధైర్యాన్ని ఇస్తున్న నాయకుడు ఈరోజు నారా లోకేష్ గారు 3వ తరం నేత. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు నూతన కమిటీ 2029 గెలిపే లక్ష్యంగా ఈ నూతన కమిటీ పనిచేస్తుంది. అన్ని రకాలుగా కూడా సమతుల్యం పాటిస్తూ మహిళలు, యువత, సీనియర్లు, బీసీలు అన్ని వర్గాలకు కూడా ఒక సముచిత స్థానం కల్పించారు. 2029 గెలిపే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తాం. ఈ రోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో నూతన కార్యవర్గాల సమావేశం ఏర్పాటు చేయబోతుంది. మరికొద్దిసేపట్లో ప్రతి ఒక్క కార్యకర్తకి కమిటీ సభ్యులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. దీని గురించి మరింత సమాచారం మనకి ఇవ్వడానికి మనతో ఉన్నారు ఎంపీ కేశినేని చిన్ని. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఆయనకి పదవులు ఆయన పదవులకు వని తెచ్చే వ్యక్తి. నిజంగా అటువంటి వ్యక్తి నిజంగా చూసాం. పాదయాత్ర సమయంలో రాష్ట్రం అంతా పర్యటించి పదవులు తనకి వచ్చే విధంగా గట్టిగా కృషి చేసి ఇవాళ ఆ పదవికి ఏకైక అర్హుడుగా ద్వారా లోకేష్ గారిని పార్టీ గుర్తించింది. దానికి ముందుగా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. తప్పకుండా వారి నాయకత్వంలో మరింత ముందుకు వెళ్ళి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పెట్టుబడులు రావడంలో యువతని తమ కాళ్ళ మీద నిలబెట్టడంలో నారా లోకేష్ గారు ముఖ్య భూమిక పోషిస్తారు. రాబోయే 40 సంవత్సరాలకి సరైన నాయకత్వం తెలుగుదేశంకి వచ్చింది. కాబట్టి అందరం కూడా ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ ఆయన నాయకత్వంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారందరికీ కూడా శుభాభినందనలు. సార్, ఈ కార్యవర్గం ప్రమాణ స్వీకారం తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇంకా అవన్నీ కూడా కార్యవర్గం చూసుకుంటుంది. తప్పకుండా రాష్ట్రంలో తెలుగుదేశానికి ధీటుగా మరి ఏ రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల్లో దేశంలోనే ఒక చక్కటి పార్టీగా తీసుకెళ్లే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కృషి చేశారు. ఇవాళ వాళ్ళ ప్రాంతీయ పార్టీయే కాదు, జాతీయ పార్టీలకి తోడుగా వాటికి ధీటుగా తెలుగుదేశాన్ని తీసుకెళ్తారని లోకేష్ గారిని మేము సాధారణ వ్యక్తులకు కూడా పెద్దపీట వేస్తూ ఒక అవకాశం ఇచ్చారు, ఎలా అనుకుంటున్నారు? సాధారణ వ్యక్తులకు కూడా పెద్దపీట. లోకేష్ గారు మొదటి నుంచి అదే చెప్తున్నారు, పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తారని వాళ్ళు న్యాయం చేయడం జరిగింది. సో చూశారు కదా, ఈరోజు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహించారు. అనేక మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. దీని తర్వాత నుంచి పార్టీ భవిష్యత్ అనేది ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతుందని ప్రతి ఒక్క కార్యకర్త తమ కమిటీకి న్యాయం చేస్తారని కూడా చెప్తున్నారు. ఈరోజు చాలా శుభసూచకమైన రోజు. రాష్ట్ర పార్టీ మరి జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కమిటీ 2 సంవత్సరాలకు ఎన్నికైన సందర్భంగా ఆ సభ్యులు ఎవరైతే ఆ పదవి బాధ్యతలు స్వీకరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పదవి బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసే ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహంగా అందరూ పాల్గొనే రకంగా ఈరోజు సాగుతుంది. గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి, కానీ ఇంత ఉత్సాహంగా ఇంత అంకిత భావంతో పాల్గొనే పరిస్థితి గతంలో లేదు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహం మరి రెట్టింపు అయింది. అందుకనే మరి లోకేష్ బాబు గారు ఏదైతే ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేసిన అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళతో పాటు యువ రక్తాన్ని కూడా మరి పార్టీలో జోడించి యువకులకు ప్రాధాన్యత ఇచ్చి ఈనాడు జాతీయ కమిటీ
అదే రకంగా రాష్ట్ర కమిటీని రూపొందించారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ రకంగా అయితే 42 సంవత్సరాలుగా ఈ పార్టీ మరి ప్రజల్లో మమేకమై మరి విజయాలు పొందుతూ వస్తుందో, భవిష్యత్తులో కూడా రాబోయే 40-50 సంవత్సరాలు కూడా మరి ధీటుగా ఈ పార్టీ నిలబడే రకంగా ప్రజల యొక్క నమ్మకాన్ని చురుగునేలాగా పార్టీని తీర్చిదిద్దే విషయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కృతజ్ఞులు మరి సఫలీకృతం అవుతారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరికైతే పదవులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా రేపు కష్టపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఎవరి వర్క్ మోటో ఏంటి అనేది ఈరోజు దిశానిర్దేశం చంద్రబాబు గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న నారా లోకేష్ గారు చేస్తారండి. ఆయన డైరెక్ట్గా డంప్ అయిన వ్యక్తి కాదు, డంప్ అయ్యి వచ్చిన వ్యక్తి కాదు. అతను ప్రూవ్ చేసుకున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు. అట్లాగే కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేశారు, ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా ఆయన జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు, పాదయాత్ర చేశారు. 3132 కిలోమీటర్స్ పాదయాత్ర చేశారు. తన్ని ప్రూవ్ చేసుకొని ఇప్పుడు అందరూ ఆమోదంతో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఈరోజు చాలా ఒక చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించబడిన రోజు. ఎప్పుడెప్పుడా అని మేము ఎదురు చూస్తున్న లోకేష్ అన్న ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మాకందరికీ ఆ కమిటీలోని భాగస్వామ్యం చేసినందుకు, ముందుగా రాష్ట్ర అధికార ప్రతినిధి నాకు ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి, జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ అన్నకి ముందుగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీరు చెప్పే బాటలో మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆశయాలు ఆలోచనలతో ఉన్న బాటలోని మేము ఎప్పుడు కూడా మీ వంతే ఉంటాము. ఈరోజు నిజంగా అసలు మాటలు కూడా రావడం లేదు. మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఫర్ ఎవ్రీ ఎల్లో పర్సన్. ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో కార్యవర్గ నూతన ప్రమాణ స్వీకారం జరగబోతుంది. దీని గురించి మరింత సమాచారం మనతో ఉన్నారు మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, లోకేష్ గారికి నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆ బాధ్యత, మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే లోకేష్ బాబు గారు తాత పేరో తండ్రి పేరో చెప్పుకోకుండా స్వస్థతంగా ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. కోటి సభ్యత్వాలు చేసినటువంటి ఒక యువ నాయకుడిగా, పాదయాత్ర చేసినటువంటి యువ నాయకుడిగా ఆయన ఈ బాధ్యతను ఆయన ఖచ్చితంగా చక్కగా నిర్వర్తించగలరని మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అది భావిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా యువ నాయకుడికి ఈరోజు పట్టాభిషేకం అవుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. మేడం, సాధారణ కార్యకర్తలకు కూడా పెద్ద బాధ్యత అప్పగించారు. సో మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ బాధ్యతలు అప్పగించారు. దీని గురించి మీరు చెప్పండి. మహిళలకి చాలా ఎక్కువ శాతం ఈసారి పదవులు వచ్చాయండి. 33% రిజర్వేషన్ అక్కడ జరగకపోయినా ఇక్కడ జరిగింది. అలాగే మాకు ఈరోజు అసెంబ్లీలో చూసుకున్నా కానీ 21 మెంబర్స్ ఉన్నాం మేము. ఇది ఎప్పుడు ఇంతవరకు లేదు. కాబట్టి మాకు అందరికీ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సో చూశారు కదా, తెలుగుదేశం పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తూ వాళ్ళకి 33% అక్కడ రిజర్వేషన్ దొరకపోయినా ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుందని, మహిళలకు ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ కార్యాలయంలో గౌరవం లభిస్తుందని చెప్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే నూతనంగా ఎన్నికైన మా యువ నాయకులు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, అలాగే జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర కమిటీ అందరూ కూడా పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. పార్టీ అంటే, తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. గ్రామస్థాయి నుంచి సంస్థాగతంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, ఫస్ట్ గ్రామం నుంచి, తర్వాత మండలం నుంచి, జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకోవాలి అనే నినాదంతో ముందుకెళ్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 33% రిజర్వేషన్కి తగ్గకుండా రాష్ట్ర బాడీలో మహిళల్ని వేయటం అనేది చాలా గొప్ప విషయం. ఏ రాజకీయ పార్టీలు కూడా అలా చేయవు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా సంక్షేమానికి కానీ, మహిళల యొక్క భద్రతకు కానీ పెద్దపీట వేస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు స్టేట్ కమిటీలో ఎంత పెద్ద ఎత్తున మహిళలకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించి రాబోయే రోజుల్లో అంటే నాకు రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. ఎప్పుడు కూడా ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చిన నాయకురాలు నేను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండబట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్, ఎటువంటి ఇది లేకపోయినా ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే తెలుగుదేశం పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది ఎప్పుడు మా జన్మతా కృతజ్ఞతతో ఉంటాము. వారు ఏ బాధ్యతలు మాకు అప్పగించినప్పటికీ కూడా దాన్ని
చాలా బాధ్యతతో మేము ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి ఒక నవశకం ఈరోజు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు నిర్వహించుకోవడం. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీని ఆవిర్భించినప్పుడు యువతరం అంతా కూడా పెద్ద ఎత్తున అన్న ఎన్టీ రామారావు గారికి అండగా ఉండి తెలుగుదేశం పార్టీని ఒక 20-30 సంవత్సరాల పాటు ముందుకు నడిపించింది ఆ రోజు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకు పాలన అంటూ అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువై యువతరం మళ్ళీ రెండవసారి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో రిక్రూట్ అయి మళ్ళీ 15-20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళింది. మళ్ళీ మూడవసారి మొన్న నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర, ఆ రోజునటువంటి రాక్షస నియంత్రణతో నిరంకుశత్వం అయినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీసం మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వనటువంటి స్థితిలో నుంచిని అభివాదం చేయడానికి స్టూల్ కూడా పర్మిట్ చేయనటువంటి రోజుల్లో కూడా నారా లోకేష్ బాబు గారు చేసినటువంటి యువగలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా యువతరం కూడా పెద్ద ఎత్తున ఆకర్షితులు అవడం ద్వారా మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని ఈరోజు తెలుగు జాతి అందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ, అంటే ఈ రకంగా నారా లోకేష్ బాబు గారు ఏదో ఎన్టీ రామారావు గారు మనవడుగానో కాక, ఒక బాలయ్య బాబు గారు అల్లుడుగా కాక, ఒక చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా కాక, తనకు తాను ఏ బాధ్యతలు అప్పచెప్పినా వాటిని సక్రమంగా నిర్వహిస్తూ ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 60 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీని మరి నిలపడంలో కానీ, పేపర్ లెస్ సభ్యత్వాలు ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఏ కార్యకర్త చనిపోయిన 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇచ్చేటువంటి పార్టీగా దేశంలోనే గుర్తించబడేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా గతంలో కూడా ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు కానీ, ఏదైతే మన పంచాయతీ ఆఫీసులు కానీ, ఇట్లా ఏవైతే వినూత్నమైనటువంటి కార్యక్రమాలకి ఆ రోజు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ పెద్ద ఎత్తున తెచ్చుకుని అవార్డులు గెలుచుకునేటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. మళ్ళీ ఈరోజు కూడా ఒక ఐటీ శాఖ మంత్రిగా కానీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రికి కానీ వినూత్నమైన మార్పులు ఈరోజు విద్యా వ్యవస్థలో తీసుకొస్తూ మరొక ఎత్తున పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే జనరల్గా ఎవరిని ఇంట్లో సంబంధించిన వ్యక్తులను కూడా ఎవరిని పొగడరు ఆయన. జనరల్గా ఎంత చేసినా ఇంకా చేయాలనేటువంటి వ్యక్తి. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న విశాఖపట్నంలో లోకేష్తో మేము పోటీ పడుతున్నాము, ఈవేళ గూగుల్ లాంటి అత్యున్నతమైనటువంటివి కూడా ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాయని అంటే అది లోకేష్ గారు ఏ రకంగా కృషి అనేది. అంటే ఈ రకంగా నారా లోకేష్ బాబు గారు తనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మరి మలుచుకుంటూ ఆయనకు ఆయన ప్రూవ్ చేసుకుంటూ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన యొక్క సారథ్యంలో రేపు మళ్ళీ 20-30 సంవత్సరాల పాటు అప్రహతంగా ఈ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసం ఈరోజు ప్రతి తెలుగుదేశం కార్యకర్త అభిమానంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. కార్యకర్తగా, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా, నాయకుడిగా, యువ నాయకుడిగా, యువగలం రథసారథిగా ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన నిరంతరం ఆలోచిస్తూ, కార్యకర్తలే దేవుళ్ళుగా ఈ పార్టీకి పునాది కార్యకర్తలు అని ఆలోచిస్తూ పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, ఒక పక్క సీనియర్లను గౌరవిస్తూ, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారితో వెన్నంటి నడిచిన ప్రతి నాయకుడిని గుర్తించుకొని సముచిత స్థానం ఇస్తూ, నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆ రోజైతే ఎవరైతే ఆ కొన్ని కుటుంబాలు ఆయనతో కూడా నచ్చాయి, ఆ కుటుంబాలను ఎప్పుడూ నిరంతరం పర్యవేక్షిస్తూ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ యువ నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. ఈరోజు 3.0 మూడవ తరం తెలుగుదేశం పార్టీలో ఈరోజు ప్రస్థానం మొదలవబోతుంది. జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం మాలాంటి సామాన్య కార్యకర్తలకు, విద్యార్థి నాయకులకు, యువజన నాయకులకు కూడా అవకాశాలు కల్పిస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. కష్టపడే వారికి సముచిత స్థానం, సముచిత గౌరవం ఉంటుందని కూడా ఈ కమిటీ ద్వారా తెలిసింది. లోకేష్ గారికి యావత్ యువత, ఈరోజు యువతంతా కూడా
పెళ్ళుబుకుతోంది. ఇది యువ పార్టీ, యువ రక్తంతో నిండిన పార్టీ. నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ పార్టీ 40 సంవత్సరాలు దేదీప్యమానంగా ముందుకెళ్తుంది. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి హయాంలో మరింతగా అభివృద్ధే కాదు, తెలుగు జాతి మొత్తానికి ఏకైక పార్టీగా నిలుస్తుందని ఒకప్పుడు చెప్పారు. పార్టీయే లేకుండా చేస్తామన్నారు, పార్టీ ఉంటుందన్నారు. ఈరోజు లోకేష్ గారి సమక్షంలో ఇంకొక 40 సంవత్సరాలు ఈ పార్టీ వర్ధిల్లుతుంది. 100 సంవత్సరాలు ఈయన నేతృత్వంలోనే ఈ పార్టీ నిర్వహించుకోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకునేంత అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీ సుమారు 44 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన తర్వాత క్రమేణా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని మరో దశ తీసుకువెళ్ళి ఒక మంచి కన్స్ట్రక్టివ్గా పార్టీని విధి విధానాలు, కార్యకర్తలకు ఒక మంచి దశానిర్దేశం ఇస్తూ మంచి నాయకత్వం వహించారు. మరి అలాగే ఈరోజు కూడా పార్టీ పరంగా కూడా మా యువ నాయకులు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా గడిచిన అనుభవాల్లో నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నాయకత్వం ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలి, యువగలంలో కూడా ఆయన ప్రత్యేకించి రాష్ట్రం అంతా తిరిగి పబ్లిక్ అంతాతో ఎక్కువగా పరిచయం చేసుకొని సమస్యలు చేసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సమస్యలు పరిష్కారం చూసి పనిచేయడం జరిగింది. మరి ఆయన నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకోవడం చాలా మంచి విషయంగా భావిస్తూ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అమ్మ. వాళ్ళందరూ బాగా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు, వాళ్ళందరినీ చూసే చంద్రబాబు గారు ఇచ్చారు. నేను వాళ్ళకేమి సూచనలు ఇచ్చే వ్యక్తిని కాదు. బట్ దీని సందర్భంగా నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన 2014-19 నుంచి తీసుకుంటే ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఒక సమర్థవంతంగా పనిచేసి ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఈరోజు సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే ఆ రోజు 5 సంవత్సరాలు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ. రెండోది 19-24 మధ్య కార్యకర్తలు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడిన విధానం, పార్టీని బాబు గారితో కలిసి నడిపించిన విధానం, 3000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర, అందులో ప్రజా సమస్యలు గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి తెలుసుకోవటం, అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడపటం, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని సమర్థవంతంగా చేస్తూ అందులో అనేక రిఫార్మ్స్ తీసుకురావటం, దానికంటే ముఖ్యంగా ఐటీ మినిస్టర్గా ఈరోజు ఎక్కడా లేని విధంగా మరి $15 బిలియన్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, మొన్న వచ్చినటువంటి ఆర్సెల్ఆర్ మిట్టర్, ఇలా రకరకాల మీరు రోజు ప్రతి వారం 10 రోజులకు ఒక శంకుస్థాపన జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో రకాలుగా కష్టపడి పనిచేయటం వల్ల వారికి ఈరోజు సమర్థమైన, అదేవిధంగా వీటితో పాటు కార్యకర్తల సంక్షేమం కానీ, కార్యకర్తలకు ఎప్పుడే అవసరం వచ్చినా వెంటనే వాళ్ళకి నిలబడటం, విధంగా అందరి మన్ననలు పొందారు. కాబట్టి ఈ రోజున పార్టీ అంతా కూడా యాక్సెప్ట్ చేసి ఏకగ్రీవంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ పార్టీని ఇంకొక 40 సంవత్సరాలు ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఉన్నాం. అదే కదా యువకులు, కార్యకర్తలు, అది చంద్రబాబు గారు ఇవాళ యాక్చువల్గా చాలా చక్కగా మాట్లాడారు. ఎప్పుడు బాగా మాట్లాడతారు. అయితే ఈరోజు ఇంకా ఎఫెక్టివ్గా ఎందుకు అనే దాని మీద క్లారిటీగా చెప్పారు. ఈ రోజున మనం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఇచ్చిన అధికారాన్ని పార్టీ పురోగతికి, అదేవిధంగా ప్రజల అభివృద్ధికి ఏ విధంగా అంకితం అవ్వాలి, ఎలా ఉండబట్టి ఈరోజు 40 సంవత్సరాలు మనం రాజకీయాల్లో ఉన్నాం అనే విధంగా చక్కగా చాలా, అంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి బాగా చెప్పారు. నాకు ఇవాళ బాగా నచ్చింది బాబు గారి స్పీచ్. ఈరోజు ముఖ్యంగా చాలా మంచి రోజు. ఎందుకంటే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మేమంతా పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తాం. సీఎం గారి దగ్గర నాకు ఇంత త్వరగా నా మీద నమ్మకంతో, ఎంపీ గారి మీద నమ్మకంతో పార్టీలో అత్యున్నత స్థానం కల్పించినందుకు పార్టీ ప్రతిష్టకు, అలాగే అధినేతలకి ఎక్కడ వాళ్ళ నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తానని, పార్టీ కోసం పార్టీని ఇంకా రాబోయే రోజుల్లో పటిష్టంగా జిల్లాలో తీసుకొస్తానని, ప్రతి కార్యకర్తకి, నాయకులకి అండగా నిలుస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే ఎన్నో పెట్టుబడులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్తకి పార్టీలో ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ఇటీవల కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సాధారణ కార్యకర్తకి ఒక పాలిటీ బ్యూరో సభ్యత్వం రావడం అనేది మామూలు విషయం కాదు. దీని గురించి మరింత సమాచారం మనతో ఉన్నారు గుట్టికొండ ధనంజయ్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కమిటీలకు సంబంధించి ఒక సాధారణ కార్యకర్తకి పెద్దపీట వేస్తూ పాలిటీ బ్యూరో సభ్యత్వం ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అధినేత అనే విధానానికి నాదొక్కటే నిదర్శనం. తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా, ఒక చేనేత కార్మికుడిగా నేను 14 ఏళ్ల వయసులోనే పార్టీ సభ్యత్వం ₹2 తీసుకుని ఈ రోజు వరకు కూడా నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ ఉన్నతికి కష్టపడుతూ పనిచేసిన దానికి ఈ రోజు నాకు లభించినటువంటి ఈ గౌరవ నారా లోకేష్ గారు మరి దీంట్లో ప్రధాన పాత్ర పోషించారని నేను అనుకుంటున్నాను. నారా లోకేష్ గారి కృషి కారణంగానే నాకు ఈ అవకాశం దక్కింది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిలిపించి నేను చేస్తున్నటువంటి పార్టీకి చేస్తున్నటువంటి సేవలను మరి గుర్తించి ఆయన పాలిట్ బ్యూరోలో మిమ్మల్ని తీసుకుంటున్నామని చెప్పినప్పుడు నేను పొందిన ఆనందం నా జీవితంలో మర్చిపోలేను. ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో ఏదైతే పార్టీ నాకు ఈ ఉన్నతమైనటువంటి అవకాశం ఇచ్చిందో ఆ అవకాశాన్ని వినియోగించిన పార్టీ ఉన్నతికి నేను అకుంఠితంగా దీక్షతో మరి సేవలు చేస్తానని చెప్పి సందర్భంగా తెలియదు. ఇప్పటి నుంచి కార్యవర్గ ప్రమాణ స్వీకారం తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే మరి విధి విధానాలని ప్రకటిస్తారో ఆ విధి విధానాలకు అనుకూలంగా పార్టీ ఉన్నతి కోసం ఖచ్చితంగా నేను మరి ప్రతి చర్య కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. దాని గురించి మీరు చెప్పండి. ఇవాళ తెలుగు ప్రజలందరూ కూడా మామూలు ఆనందం పొందట్లేదు. తెలుగుదేశం పార్టీలో ఒక బ్రహ్మాండమైనటువంటి పరిణామం నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ లోకేష్ గారు చూస్తున్నాం ఆయన శైలి ఏ రకంగా దూసుకువెళ్తున్నారో ఈ రాష్ట్రాన్ని మరి ఉన్నత తీసుకెళ్ళడానికి అనేక పారిశ్రామికంగా ఏ రకంగా డెవలప్ చేయడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అటువంటి నాయకుడికి ఇవాళ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఇవ్వటం రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రాన్ని మరి ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థితిలో తీసుకెళ్లేందుకు మరి నారా లోకేష్ గారు ఖచ్చితంగా మరి ప్రయత్నిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో చూశారు కదా, సాధారణ కార్యకర్తకి పాలిటీ బ్యూరో సభ్యత్వం రావడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ప్రతి ఒక్క కార్యకర్తకి టీడీపీలో ఎంత వాల్యూ ఇస్తున్నారన్న విషయం. అలాగే మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ వాళ్ళకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడం, వాళ్ళకంటూ ఒక బాధ్యత ఇవ్వడం. ఇక్కడ ఎక్కువ మహిళల సంఖ్య కలిగిన పార్టీ ఏకైక పార్టీ టీడీపీ పార్టీ అని ఇక్కడ ప్రజల కార్యకర్తలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక, వైకి న్యూస్, విజయవాడ.